సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మరమరాల చాట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సూపర్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను పెద్దది. ఇందులో ఒక 3 నుంచి 4 కప్పుల వరకు మరమరాలు తీసుకున్నానండి. వీటిని పాలాలని కూడా అంటారు. వీటిని ఇలా వేసుకోవాలండి. ఒక 3 నుంచి 4 కప్పుల వరకు తీసుకున్నానండి. ఇందులో ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకుంటూ ఇలా వేసుకున్నాను. తర్వాత మనం ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలండి. ఒకటి తీసుకున్నాను, టమాటాని చిన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆనియన్ కూడా ఒకటి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు అండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా వేయించి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం ఇందులో కారం అండి, మనం టేస్ట్ ఎంత తింటామో అంత వేసుకోవాలండి. చిన్నపిల్లలు ఉన్నారనుకో కొంచెం తక్కువ వేసేయాలండి. నేను 1/2 స్పూన్ వేసానండి. తర్వాత మనం ధనియాల పొడి అండి, ఒక 1/2 స్పూన్ వేసాను. తర్వాత సాల్ట్, మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి చాట్ మసాలా అండి, 1/2 స్పూను చాట్ మసాలా కూడా వేసేసుకొని ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం అన్ని పాలాలు కలిసేలాగా ఇలా స్లోగా మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక లెమన్ కూడా పిండుకోవాలండి. కంప్లీట్గా ఒక లెమన్ తీసుకున్నానండి నేను. ఆ లెమన్ జ్యూస్ మొత్తం పిండేసుకోవాలి. లెమన్ జ్యూస్ పిండినాక కూడా మళ్ళీ దీన్ని మొత్తం ఇవన్నీ పులుపు అనేది అన్నిటికి పట్టేలాగా కలుపుకోవాలండి. ఈవినింగ్ స్నాక్ లాగా తింటే చాలా బాగుంటుందండి. ఎంత బాగుందో చూడండి, మనకు మరమరాల చాట్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, సూపర్గా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిపైన మనం గార్నిష్గా సేవ్ వేసుకుందామండి. చూడండి, సేవ్ కూడా ఇలా వేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మనకు బయట దొరికే రోడ్ సైడ్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుందండి. సూపర్గా ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.